टीआरएस के रुकन असेंबली टी जीवन रेड्डी ने मीडिया से बात करते हुए बीजेपी रुकन पार्लियामेंट डी अरविंद पर तनकीद करते हुए इल्जाम लगाया कि उनमें तहजीब व तमीज का कोई पास व ख्याल नहीं है और ना ही ये मुल्क और तेलंगाना की तहजीब से वाकिफ है। अगर वो तहजीब से वाकिफ होते तो वज़ीर आला चंद्रशेखर राव और रियासती वज़रा की जानिब से मुसलमानों को रमजान की ईद के मौके पर दी गई मुबारकबाद पर तनकीद नहीं करते। टीआरएस के रुकन असेंबली ने अपनी प्रेस कॉन्फ्रेंस में वज़ीर आज़म मोदी की जानिब से मुल्क भर के मुसलमानों को रमजान की ईद की मुबारकबाद का वीडियो पैगाम सुनाते हुए कहा कि मुल्क की तहजीब का एक हिस्सा है और उन्होंने बताया कि वज़ीर आला केसीआर 2001 से 2014 तक तेलंगाना की तश्कील के लिए जो जद्दोजहद की उसमें ना तो उन्होंने गोलियों की परवाह की और ना ही जेल जाने से घबराए। इससे रियासत की आवाम कभी फरामोश नहीं करेगी। जीवन रेड्डी ने राहुल गांधी को चैलेंज किया कि अगर उनमें हिम्मत है तो वो कल अपने वरंगल के जलसे आम में तेलंगाना हुकूमत की जानिब से किसानों और रियासत की आवाम को 24 घंटे बरकी सरबराही के मसले पर बात करें। पार्टी ఉంది కదా మరి ఆయన మొత్తం రంగు పట్ట వేసుకొని తిరుగుతాడు కదా ఆయన కూడా రద్దు చేస్తారు అభివృద్ధి రద్దు చేయండి రాజ్యాంగాన్ని మార్చేయండి యూపీఎస్సీ ఎగ్జామ్స్ తీసేయండి ఉర్దూ భాష తొలగించండి దమ్ముంటే మిగతా భాషలను పెట్టి మీరు గుజరాత్ భాష పెట్టుకోండి గుజరాత్ వేరే వాళ్ళ భాష మీ చేతిలో అధికారం ఉంది కదా మీ చేతిలో పార్లమెంట్ ఉంది కదా మీకు మెజారిటీ ఉంది కదా ఎందుకని విద్వేషాలు వచ్చి యువతను చెడ్డతో పట్టించడం పరీక్షలు రాసుకొని ఉద్యోగాలు లేవని మీరే అంటుంది 91,000 నోటిఫికేషన్ ఇచ్చినాం గతంలో 1,31,800 ఇచ్చినాం మంచి చదువుకొని రాయని ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నాం పిల్లలకు గ్రామీణ ఇచ్చేది చదువు సంఘం లేని వాళ్ళు బేకూఫ్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అందుకోసం చెప్తున్నాం తెలంగాణ ఒక సోల్ పార్టీ బీజేపీ ఒక సేల్ పార్టీ అంటున్నాం కదా మేము ఎందుకంటున్నాం మరి తెలంగాణ చింతన పార్టీ బీజేపీ తెలంగాణ వంచన పార్టీ అంటున్నాం ఎందుకంటున్నాం వంచన కాదని సెల్లర్స్ పార్టీ అంటున్నాం ఎందుకంటున్నాం బడా జూతా పార్టీ అంటున్నాం మనకి ఏం లేదు అయితే మతం లేకపోతే కులం లేకపోతే బట్టలు వేసుకోరు వేషధారం ఎందుకు రామాయణ వేషధారాలతో